హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం విశ్వంబర సినిమా అంటే ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏం లేదు, విశ్వంబర షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. అలాగే అనిల్ రావిపూడి, చిరంజీవి గారి సినిమా కూడా ఆల్మోస్ట్ షూటింగ్ చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది. దాని తర్వాత వచ్చేసి బాబీతో సినిమా ఆల్రెడీ ముందే ఓకే అయింది. బట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే శ్రీకాంత్ ఓడల సినిమా కొంచెం లేట్ అవుతుంది. బికాజ్ ప్యారడైస్ సినిమాలో బిజీగా ఉన్నాడు కాబట్టి. సో ఆ సినిమా టైం గ్యాప్ ఉంది కాబట్టి ఈ మధ్యలో బాబీతో సినిమా కూడా కొలాబ్ అయిపోయి అది కూడా స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో అది అయిపోయిన తర్వాత ఓడలతో సినిమా స్టార్ట్ ఉంటుంది. సో ఇక్కడ మనకు మ్యాటర్ ఏంటంటే విశ్వంబర మీద ఆల్రెడీ టీజర్ వచ్చిన తర్వాత, ఆ గ్లిమ్స్ వచ్చిన తర్వాత దాని మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే కంప్లీట్గా పడిపోయినాయి. బికాస్ ఆఫ్ గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ వల్ల. సో సినిమా మన డైరెక్టర్ రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. సినిమా ఆల్మోస్ట్ 70% విఎఫ్ఎక్స్ మీదనే ఉంటుంది, అంటే సీజీ వరకే 70%. సో 30% మాత్రమే హీరో, అంటే 30% మాత్రమే ఒరిజినల్ కంటెంట్ ఉంటుంది, మిగతా అంతా గ్రాఫిక్ చేయాల్సింది. ఇలాంటి తరుణంలో సినిమా సీజీ వర్క్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి నిజంగా. మనము ఆదిపురుష్ సినిమా కూడా అంతే ఆల్మోస్ట్ ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు దాని సీజీ వర్క్ ఫెయిల్ అవ్వడం వల్ల కూడా అది కొంచెం చూడడానికి ఎత్తిపోయింది సినిమా కూడా, అది నిలబడలేదు ఎక్కువ ఎఫెక్ట్ కొట్టింది సినిమా మీద. చిన్న సీజీ వర్క్ ఉన్న సినిమా ఇది, ఎక్కువ అంటే దీనికంటే చాలా తక్కువ సీజీ వర్క్ ఉన్న సినిమా హరిహర వీరమల్ రీసెంట్గా వచ్చింది. అది కూడా ఆ సీజీ వర్క్ సరిగ్గా లేకపోవడం వల్ల సెకండ్ హాఫ్ దెబ్బ కొట్టడం వల్ల సినిమా కలెక్షన్స్ కూడా పడిపోయినాయి, అంటే థియేటర్స్ హౌస్ఫుల్స్ కూడా తగ్గిపోయినాయి అనమాట. సో అది కదా. కాబట్టి విశ్వంబర టీజర్ వచ్చిన తర్వాత వాళ్ళు దాని మీద కేర్ తీసుకొని సినిమా కూడా 2 టైమ్స్ పోస్ట్ పోన్ అయిపోయింది. సంక్రాంతి రాలేదు, తర్వాత సమ్మర్ హాలిడేస్ అన్నారు, సమ్మర్ హాలిడేస్ రాలేదు. సో ఇప్పుడు చిన్నగా ఇప్పుడు షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసేసుకున్నారు. అండ్ మొన్ననే సాంగ్తో ప్యాకప్ అయిపోయింది. కాబట్టి ఈ సినిమా విఎఫ్ఎక్స్ మీద ఎక్కువగా ఉంది కాబట్టి, డిపెండ్ అయింది కాబట్టి, సో దాని మీద చాలా కేర్ తీసుకొని సినిమా చేస్తారని అనుకుంటున్నా. వశిష్ఠ ఆల్రెడీ ప్రూవ్ డైరెక్టర్. ఒక సినిమా 2 సినిమాలు అని కాదు, బింబిసారాతో చాలా మంచి పేరు వచ్చిన డైరెక్టరు. అలాంటి డైరెక్టరు మరి చిరు ఫ్యాన్స్ని హర్ట్ చేయడని అనుకుంటున్నా, చిరు ఫ్యాన్స్కి ఏమాత్రం డిసప్పాయింట్మెంట్ ఇవ్వడని అనుకుంటున్నా. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ ఈ సినిమాలో 14 లోకాలు దాటి హీరోయిన్ కోసం హీరో వెళ్ళడం అనేది విశేషము. సో మన విశ్వంబర అనే ఒక లోకము, ఆ లోకంలో దాంట్లో 5 లోకాలు ఉంటాయంట. విశ్వంబర అనే ప్రపంచంలో ఒక 5 లోకాలు ఉంటాయంట. సో అక్కడ 2 తోకలు ఉండే స్క్విరిల్స్, ఉడతలు, అలాగే గాల్లో ఎగిరే హార్సెస్. సో ఇవి అంటే ఒక స్కార్పియన్స్ ఉన్న ఒక ఐలాండ్, ఇలాంటివన్నీ ఉంటాయంట. వింత వింత ప్రపంచాలు ఇవన్నీ సెట్ చేశారు. సో 14 లోకాలు దాటి వెళ్ళాలంటే హీరోకి కొన్ని ఏదో ఒకటి అడ్డంకులు ఉంటాయి కదా. సో ఆ అడ్డంకుల్లాగా ఇలాంటివన్నీ సెట్ చేయడం జరిగినట్టుంది. సో ఈ సినిమాలో చూసుకున్నట్లయితే మరి ఆ మొత్తం గ్రాఫిక్స్ బేస్ మీద, సీజీ వర్క్ మీద ఎలా తీసుకెళ్తారనేది చూడాలి, మరి ఏ విధంగా హ్యాండిల్ చేస్తారన్నది. ఒక ఎమోషనల్ డ్రామా అంట. మరి హీరో 14 లోకాల దాటి హీరోయిన్ కోసం వెళ్ళడం కూడా ఆ కొడుకుకు నాన్నకున్న బాండింగ్ గురించి అంత దూరం వెళ్ళి తీసుకొని రావడం జరుగుతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మన రావు రమేష్ గారి క్యారెక్టర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. లైక్ జీనీ లాగా, అంటే గాల్లో ఎగురుతూ ఉంటాడు క్యారెక్టర్. అంటే ఆల్మోస్ట్ జీనీ ఎప్పుడు గాల్లో ఉంటాడు కదా, కింద కాళ్ళు ఉండవు. సో అలా ఒక టైప్ ఉంటుందని చెప్పి రావు రమేష్ గారి క్యారెక్టర్ కూడా అని చెప్పి మనకు రివీల్ చేయడం జరిగింది. ఇవన్నీ మరి ఏ విధంగా డిస్ప్లే చేస్తారు, ఆడియన్స్కి ఏ విధంగా మెప్పిస్తారు అన్నది పాయింట్ అనమాట ఇక్కడ. నాకు తెలిసి ఇప్పుడు ఆ టీజర్ తర్వాత ఎఫెక్ట్ కొట్టిందని తెలిసినా కూడా అప్పటి నుంచి సీజీ వర్క్ మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టి కొంచెం క్వాలిటీ అవుట్పుట్ తీసుకురావడానికి ట్రై చేస్తారని నేను అనుకుంటున్నా. చిరంజీవి గారు ఉన్నంత వరకు ఓకే, అంటే బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు లొకేషన్స్ అన్నీ ఒరిజినల్ చేయరు కదా, ఇంత ప్రపంచాలు క్రియేట్ చేయాలంటే ఒరిజినల్ కష్టం. సో ఓన్లీ సీజీ మీదనే కాబట్టి వాళ్ళు చెప్పిన ప్రకారం ఆ డ్రివెన్ ఎట్లా ఉంటుందో చూడాలి. మరి హ్యాండ్లింగ్ బాగానే ఉండాలి. హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ద విశ్వంబర టీమ్ ఆల్సో. అండ్ మరి చిరు ఫ్యాన్స్ మీరు ఏమంటారు? విశ్వంబర బాగుంటుంది అనుకుంటున్నారా? సీజీ వర్క్ మీద కేర్ తీసుకొని మంచిగా వదులుతా అనుకుంటున్నారా, లేదా ఇంకేమైనా అనుకుంటున్నారా తెలియదు మరి. అండ్ ఆబ్వియస్లీ మన అనిల్ రావిపూడి, చిరు గారి సినిమా ఫ్రెష్ కాంబో. అండ్ ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే హై ఉన్నాయి. దట్టు సంక్రాంతికి రిలీజ్ కాబట్టి సంక్రాంతికి అనిల్ రావిపూడి వచ్చిన ప్రతిసారి కూడా హిట్ కొట్టడం జరిగింది. సో అదే తరుణంలో ఇది అదే ఫ్లోలో వెళ్తుంది, హిట్ కూడా కొడుతుంది. అండ్ దట్టు చిరు గారి అంటే ఓల్డ్ స్టైల్, ఇట్లా ఈ స్టైల్ అంతా పెట్టడం జరిగింది కదా. సో చిరు గారిలో ఉన్న ఆ పాత స్టైల్ని తీసుకొస్తా అని కూడా చెప్పడం జరిగింది అనిల్ రావిపూడి. దాంతో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా భారీగా పెరిగిపోయినాయి. కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ సీ. అనిల్ రావిపూడి సినిమా కూడా చూడాలి. మరి బాబీ సెకండ్ టైం సినిమా చేస్తున్నారు చిరు గారితో. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఆ సినిమా ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో మరి చూడాలి. ఇచ్చిన ఫస్ట్ సినిమా మాత్రం దుమ్ము దులిపేశాడు చిరంజీవి గారి కెరీర్లో. మంచి హిట్ వచ్చేసింది ఆ సినిమా. సో లెట్స్
హోప్ ఫర్ ద బెస్ట్, కంటిన్యూస్ హిట్స్ రావాలని కోరుకుంటున్నా చిరు గారికి. అలాగే నెక్స్ట్ వచ్చే ప్రాజెక్టులు అన్నీ కూడా మంచి మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. వెయిట్ అండ్ సీ అండ్ వెయిట్, హోప్ ఫర్ ద బెస్ట్ అంతే, అంతకంటే ఏం లేదు. ఫ్యాన్స్ మీరేమనుకుంటున్నారు ఈ 4 సినిమాల గురించి కింద కామెంట్లో చెప్పేసేయండి. ఏ సినిమా గురించి మీరు ఎక్కువ వెయిట్ చేస్తున్నారనేది కూడా కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా అప్డేట్స్ రెగ్యులర్గా రావాలంటే ఖచ్చితంగా పక్కన ఉన్న గంటను కూడా కొట్టేసేయండి. సో కొత్త వాళ్ళకి నా వీడియో రీచ్ అవుతుంది, ఎంతవరకు వెళ్తుందో నాకు తెలియట్లేదు. మరి నాకు కూడా సబ్స్క్రైబర్స్ కూడా పెరిగితే కొంచెం చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం బూస్టప్ అనేది ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. లైక్ చేయండి వీడియో వస్తే, అలాగే షేర్ చేయండి, అలాగే కామెంట్ చేసేయండి. ఇంకేమన్నా అప్డేట్స్ చేయాలి దాని గురించి అంటే కింద కామెంట్లో కూడా చెప్పేసి అవి కూడా. స్టే ట్యూన్, లవ్ యూ ఆల్.